హాయ్ నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ విత్ బీటీవీ. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్గా గత 18 సంవత్సరాలుగా కూకట్పల్లిలో ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్ అందిస్తున్న వెంగళాస్ క్యాటరర్స్ ఎండి అండ్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు బిజినెస్ విత్ బీటీవీ. వెల్కమ్ రామకృష్ణ గారు. ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కొన్ని ఈవెంట్స్ హోస్ట్ చేస్తారు. హోస్ట్ చేసిన తర్వాత ఇన్వైట్ చేసిన గెస్ట్లకి సంతృప్తిగా ఇచ్చి పంపించగలిగింది ఫుడ్ మాత్రమే. సో ఫుడ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అయితే ఈ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు లేదా క్యాటరింగ్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అలాగే ఈవెంట్ జరిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే, అలాగే వచ్చిన గెస్ట్లు హ్యాపీగా పంపించాలంటే ఎలా హోస్ట్ జాగ్రత్త తీసుకోవాలి, అలాగే సర్వీస్ ప్రొవైడర్గా వాళ్ళే విషయాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి విషయాల గురించి మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ మీ గురించి అలాగే వెంగళాస్ క్యాటరర్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా సార్. మాది వ్యవసాయ కుటుంబం అండి. నేను దగ్గరగా 98 ఆ ప్రాంతంలో వ్యవసాయం మానుకొని హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ రావడానికి కూడా ఒక కారణం, అప్పుడు ఆర్ఎస్ఎస్ తరఫున అద్వాని గారు రథయాత్ర చేస్తున్న సందర్భంలో మా గ్రామం తరఫున అందరూ హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితేనేమి, ఆ పీపుల్ అయితేనేమి, నాకు ఒక ప్యాషన్ ఏర్పడింది. కానీ వచ్చినప్పుడు కూడా రెస్టారెంట్స్లో భోజనం చేయడం కానీ, డాబాల్లో వస్తూ కూడా డాబాల్లో భోజనం చేయడం, ఆ సందర్భంగా నాకు హైదరాబాద్తో అనుబంధం. తిరిగి వెళ్ళిన తర్వాత ఇంకా ఏదో లోపల తెలియని ఎంతూజియాజం ఒకటి వస్తూనే ఉండింది. ఆ క్రమంగా నేను 2002లో హైదరాబాద్ రావడం జరిగింది. వస్తూ కూడా మన బిజినెస్, కంప్యూటర్ బిజినెస్ అని చెప్పేసి అప్పుడు మేము మా ఇన్స్టిట్యూట్ హెడ్ మా ప్రసాద్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళందరూ మేము కలిసి రావడం జరిగింది. ఆ బిజినెస్ మాకు లాస్ కావడం జరిగింది. ఆ తర్వాత నేను ఫుడ్ మీద ఉన్న ఇష్టంతో చేప స్టాప్ బెగంపేటలో ఉంది కదండి, చేప స్టాప్ ఫుడ్ కోర్ట్లో నేను జాబ్ చేయడం జరిగింది. నాకున్న కాస్త కంప్యూటర్ నాలెడ్జ్తో నేను బిల్లింగ్ సెక్షన్లో నేను ఉండడం జరిగింది. అది కూడా 2005 చివరిలో క్లోజ్ కావడం జరిగింది. వాళ్ళ కాంటాక్ట్ పీరియడ్ కావడంతో కొంతమంది స్టాఫ్ని తీసుకొని నేను అప్పుడు మళ్ళీ ఏదో ఇండివిజువల్గా బిజినెస్ చేయాలి. అప్పటికే నాకు ఫుడ్ మీద ఒక అవగాహన వచ్చింది. ఎలా మన మాస్టర్స్ అయితేనేమి, ఫుడ్ యొక్క రా మెటీరియల్స్ అయితేనేమి, వాటి మీద అవగాహన ఉండడంతో నాకున్న మన స్టాఫ్లో కొంతమంది పరిచయస్తులను తీసుకొని, అంటే కొంతమంది అప్పటికి కొంతమంది జాబ్ వెళ్ళిపోయారు. ఉన్న స్టాఫ్ని తీసుకొని నేను ప్రకాష్ నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు కర్రీ పాయింట్స్, లేడీస్ హాస్టల్ కూడా నడిపాను. నేను లేడీస్ హాస్టల్ కూడా నడిపాము. అప్పటి నుంచి కంటిన్యూగా 2006లో మొదలుపెట్టిన బిజినెస్ సక్సెస్ఫుల్గా నేను ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా డ్రాప్ కావడం, కంటిన్యూగా బిజినెస్ చేస్తూ వస్తున్నాను. కరోనాలో సార్, కరోనాలో కూడా నేను ఒక 6 నెలలు మాత్రమే ఆగింది. కానీ కరోనా సందర్భంలో మేమేం చేశామంటే, అప్పుడు పర్సన్ టు పర్సన్ టచ్కి కొంచెం ఇబ్బందిగా ఉన్న సందర్భంలో మేము ఢిల్లీ నుంచి మిషన్లు తెప్పించాం, ప్యాకింగ్ మిషన్స్, డిస్పోజబుల్ ప్యాకింగ్ బాక్సెస్ అని చెప్పేసి 5 kgs, 2 kgs, 3 kgs, 1 kg దగ్గర నుంచి కరోనాలో మేము 10 మెంబర్స్ కూడా సప్లై చేశాం. ఎందుకంటే మా టోటల్ డిస్పోజబుల్ వన్ వే. ఒకసారి మేము ఫుడ్ ప్యాక్ చేస్తే దాల్, కర్రీస్, చికెన్ కానీ, మటన్ కానీ, బిర్యానీ కానీ వన్ వే ప్యాకింగ్ బాక్స్ చేసేసి మనము. సో వెనక ఆ వెసల్స్ ఏమున్నాయి అవన్నీ వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదు, సర్వీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒక బాక్స్లో మనకు ఒక బాక్స్, మన ఇంటికి ఒక టీవీ బాక్స్ ఎలా వస్తుందో ఫుడ్ బాక్స్ అలా మేము పంపించడానికి. ఆ వెసల్స్ ఏం చేసేవాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు అప్పుడు దే కెన్ యూజ్ అప్ టు 2 years, 2 సంవత్సరాలు. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, అది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. ఆ విధంగా మేము కరోనాలో కూడా ఫుడ్ చేసినాము. మా కరోనా ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే, మేము ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ 60 కిలోమీటర్స్ వరకు కూడా మేము ఫుడ్ పంపించగలుగుతున్నాం. ఆ బాక్సెస్ నుంచి, ఆ మిషన్స్ నుంచి. నేను 3 మిషన్లు కొన్నాను. దాదాపు 1,50,000 రూపీస్ కాస్ట్ అయ్యాయి మిషన్స్. ఆ 3 మిషన్ల నుంచి కూడా ఇప్పటి వరకు నేను అదే మిషన్స్తోనే 10 మందికి ఫుడ్ అడిగినా కూడా, 60 కిలోమీటర్ల దూరం నుంచి అడిగినా కూడా నేను పంపించగలుగుతున్నాను. ఇంకా ఈ మధ్య వచ్చిన ఫెసిలిటీ ఏంటంటే, ఈ ఓలా, ఊబర్, ఈ పోర్టర్ రావడంతో ప్యాక్ చేయడం, పంపించాను. మాకు క్వాంటిటీ ఇష్యూ లేదు, డిస్టెన్స్ ఇష్యూ లేదు, ఎనీ ఆర్డర్. సో మేజర్గా మిగతా
క్యాటరింగ్ సర్వీసెస్తో పోల్చుకుంటే మీ స్పెషాలిటీ అంటే ఇవి రెండు చెప్పుకోవచ్చు. టైం ఒకటి. మేము టైమ్లీ ఫుడ్ ఇస్తామండి మెయిన్గా. ఇంకోటి ఏంటంటే మిగతా క్యాటరింగ్స్ ఏంటంటే ఇప్పుడు 50 మంది ఫుడ్ అడిగారు అనుకోండి, వాళ్ళు 50 మందికి ఇస్తారు. తర్వాత ఎక్స్ట్రా 5 మెంబర్స్ 10 మెంబర్స్ అయితే కూడా వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. మేము 50 మంది ఫుడ్ పంపించామనుకోండి, తర్వాత ఎక్స్ట్రా ప్లేట్స్ కానీ మళ్ళీ వాటికి ఛార్జ్ చేయం మేము. ఇంకా 50 మెంబర్స్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి 50 మెంబర్స్కే తీసుకుంటాం, అమౌంట్ తీసుకుంటాము. రిమైనింగ్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఫుడ్ ఇచ్చేస్తాం. ఫుడ్ మేము మళ్ళీ తీసుకొచ్చేసి దాన్ని ఇచ్చేసేది ఏముండదు. అయితే మీరు ఆఫర్ చేసే మెనూస్లో కుజిన్స్ గురించి మాట్లాడుకుంటే ఏ వెరైటీస్ ఆఫ్ కుజిన్స్ ఉన్నాయి? మేము టోటల్గా సౌత్ ఇండియన్ ఇస్తున్నాం, నార్త్ ఇండియన్ ఇస్తున్నాం. పక్కా ఇప్పుడు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, హైదరాబాదీ ఫుడ్ అయిపోయిందండి. ఇవాళ రేపు పన్నీర్ బటర్ మసాలా అనేది యాక్చువల్ నార్త్ ఇండియన్ ఫుడ్. ఇవాళ రేపు అందరూ ఇప్పుడు టిపికల్ ఆంధ్ర వాళ్ళు కూడా ఈరోజు పన్నీర్ బటర్ మసాలానే పెట్టుకుంటారు. అంటే హైదరాబాదీ కుజిన్ అని చెప్పొచ్చు. ఓ మేరకి అన్ని ఐటమ్స్ హైదరాబాద్లో మేము సర్వ్ చేస్తున్నాము. ఇది లేదు అది కాదు అనకుండా. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు ఈ ఐటమ్, ఒక ఐటమ్ కొత్త ఐటమ్ ఎవరు చెప్పినా కూడా మేము లేదు అనం కాదు అనం. యూట్యూబ్ వచ్చేసింది. ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చాట్ జీపీటీ. చాట్ జీపీటీలో ఐ వాంట్ ప్రిపేర్ దిస్ మచ్ ఆఫ్ ఐటమ్ అనగానే టోటల్ కంటెంట్, హౌ టు ప్రిపేర్, హౌ టు సో చాట్ జీపీటీ సజెస్ట్ చేసే మెనూస్ కూడా మీరు ట్రై చేస్తున్నారు. మాకున్నది ఏంటంటే ఎంతూజియాస్టిక్ అన్నమాట. ఏదో కొత్త ఐటమ్ రాగానే అరే ఇదేదో మేము ఒక ప్లస్గానే అనుకుంటుంది. ఈరోజు మనం కొత్త ఐటమ్ తెలుసుకోగలిగాము. మా మాస్టర్స్ కూడా నేను యూట్యూబ్లో ఇలా ఉంది మాస్టర్. మీరు అప్డేట్ అవ్వటమే కాకుండా మాస్టర్స్ కూడా కంపల్సరీ కూడా అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి. నాకు ఇదే వచ్చు నేను ఇదే చేస్తాననే పరిస్థితి లేదు. ఇది కాదు లేదు అనేది లేదు. మా కస్టమైజ్డ్ మెనూ, మా మెనూస్ ఉంటాయి దాదాపు. అంటే మేము 5-6 మెనూస్ సజెస్ట్ చేస్తున్నాం. 5-6 మెనూస్ కూడా కస్టమర్కి అవి రేట్ వైజ్ కావచ్చు, ఐటమ్స్ వైజ్ కావచ్చు, నచ్చకపోతే కూడా కస్టమైజ్డ్ మెనూ. వాళ్ళకి ఏం కావాలో, మీకు ఏం కావాలో చెప్పండి సార్, మీకు ఏం కావాలో వాట్సాప్ చేయండి, దానికి నేను కొటేషన్ ఇస్తాను. సో స్టాండర్డ్ మెనూస్ మీరు ఫస్ట్ అయితే ఆఫర్ చేస్తారు, ఆ తర్వాత కస్టమైజేషన్ ఏమన్నా కావాలంటే కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కస్టమర్ ఎండ్. అయితే ఏ ఈవెంట్స్కి మీరు మేజర్గా ఎక్కువ? మేము హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్కి, మ్యారేజ్కి ఇస్తున్నాము, రిసెప్షన్కి ఇస్తున్నాము. చిన్న ఫంక్షన్, ఇంట్లో ఫంక్షన్ కూడా మేము 10 మంది నుంచి 10,000 మంది వరకు కూడా మేము ఫుడ్ సర్వ్ చేయగలం. దానికి 10,000 మంది వరకు కూడా ఫుడ్ సర్వ్ చేయగలం. ఎందుకంటే మాకున్న, నేను చెప్తున్నా కదా మీకు, 10 to 50 మెంబర్స్ వరకు టోటల్ డిస్పోజబుల్ బాక్సెస్లో మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించేస్తాం. వాళ్ళు దే కెన్ ఓపెన్, సర్వ్ అండ్ ఆ బాక్సెస్ యూజ్. ఇవాళ ఇప్పుడు లేడీస్కి ఏంటంటే ఒక బాక్స్ అనేది ఏంటంటే వాళ్ళకి అది చాలా విలువైనది అనమాట. దాన్ని ఆ బాక్సెస్ వాడుకుంటే ఇప్పుడు చాలా ప్లేసెస్ కూడా చూశాను నేను. మా బాక్సులు వాడుతున్నారు వాళ్ళు. అంటే ఏదో సందర్భంగా ఒక ఏదైనా చిన్న వస్తువులు పెట్టుకోవడానికి, పెన్ పెట్టుకోవడానికి, పేపర్ పెట్టుకోవడానికి. సో ప్లస్ అది ఫుడ్ గ్రేడ్ అంటున్నారు కాబట్టి ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు 2 years వరకు. అయితే హైజీనిక్ పక్కా. సో అయితే మీరు సర్వ్ చేసిన ఈవెంట్స్లో, మీరు సర్వ్ చేసిన ఫంక్షన్స్లో కొన్ని మీకు గుర్తుండిపోయే ఈవెంట్స్ సార్ ఏదైనా? గుర్తుండిపోయే ఏంటంటే దాదాపు నేను 2016లో ఇక్కడ ఫతేనగర్లో ఒక మేడంకి ఆమెకు ఇద్దరు కూతుర్లు, 3 పెళ్ళిళ్ళు నేను చేశాను. 3 పెళ్ళిళ్ళు 2016లో ఒక పెళ్లి చేశాను, 2019లో ఒక పెళ్లి చేశాను, మళ్ళీ రీసెంట్గా 2023లో కూడా వాళ్ళ అబ్బాయి పెళ్లి ఎక్కడ మన శంషాబాద్లో ఫోర్ట్ గ్రాండ్లో మ్యారేజ్ చేశాను. 3 పెళ్ళి కూడా 1000 మంది 1200 మందికి చేశాను. ఆమె ఏంటంటే వాళ్ళ ఇంటి పెద్ద కోట్లా చూస్తున్నాను. అంత నమ్మకం అనమాట. క్యాటరర్కి మేము వెండర్, నేను పార్టీలో నేనున్నా, ఎవరు మా మేనేజర్ ఉన్నా కానీ నేనేం చెప్తున్నా అంటే వాళ్ళకి డైరెక్ట్గా నువ్వు పార్టీ వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఉన్నామని చెప్తుంటాను. వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఉన్నామని చెప్తుంటాను. వాళ్ళకి ఐ కాంటాక్ట్లో ఉంటే ఏంటంటే ఫుడ్డే కాదు, వాళ్ళకి చిన్న అవసరాలు కూడా ఉంటాయి. ఇవాళ రేపు హైదరాబాద్లో బంధువులు వాళ్ళు వీళ్ళు పెద్దగా సపోర్ట్ చేసే పరిస్థితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకు మనం తెలిసిన వాళ్ళు నోన్ పర్సన్ ఎవరంటే క్యాటరర్. వాళ్ళకి ఐ కాంటాక్ట్లో ఉండేది ఏంటంటే వాళ్ళ చిన్న అవసరాలు కూడా, ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం. సో మీరు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి మీ సర్వీసెసే కాకుండా మీ క్లయింట్కి ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా ముందుంటారు. సో అలాగే నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఏదైనా? రీసెంట్గా నాకు ఐటీటీవీ వాళ్ళు బెస్ట్ క్యాటరర్ అవార్డు ఇచ్చారండి మన మాదాపూర్లో. అదేవిధంగా విశ్వగురు వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ నుంచి కొన్ని అవార్డ్స్ వచ్చాయి నాకు. అదేవిధంగా మన శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఆయన కూడా అవార్డ్స్ ఇస్తుంటారు ఫంక్షన్స్కి, ఏదంటే మన మెగా అవార్డ్స్ అని చెప్పేసి. సో మల్టిపుల్ రికగ్నైజేషన్స్ వచ్చినాయి. సో అలాగే కస్టమర్స్
ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటారా మీరు రెగ్యులర్గా? యా తీసుకుంటానండి. కస్టమర్ మాకు మా గూగుల్ రేటింగ్స్ కూడా మాకి కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా మంచిగా ఉంటుంది. మాకు చాలా ఆర్డర్స్ కూడా ఇవాళ రేపు నేను ప్రౌడ్‌గా చెప్పడం కాదు, 50% ఆఫ్ ఆర్డర్స్ నాకు నెట్ నుంచి వస్తాయి. నెట్‌లో మంచి రేటింగ్ గాని మా ఆ విధంగా మాకు ఇంకొక కారణం ఏందంటే మా పెద్ద అబ్బాయి మణివర్ధన్ రెడ్డి. ఈజ్ ఎ పర్సన్ బీబీఏ మార్కెటింగ్ పర్సన్. అతని వెబ్‌సైట్ దానికి సంబంధించిన ఎస్‌ఈఓస్, యాప్స్ సో మీ అబ్బాయి కూడా మీ బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. బిజినెస్‌లో అతను హెల్ప్ చేస్తుంటాడు. యాక్చువల్‌గా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు. తను మంచి టెక్కీ. మా ఫుడ్ సంబంధించిన మెనూస్ కానీ మా వెబ్‌సైట్‌లో నోట్ చేయడం కానీ. సో ఎవరైనా హోస్ట్ బర్త్డే పార్టీ అవ్వచ్చు లేదా ఎనీ ఈవెంట్ అవ్వచ్చు, ఫుడ్ మంచిగా వాళ్ళ గెస్ట్లకి సర్వ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వెండర్ సెలక్షన్ ఎలా ఉండాలి, ఎలా చేసుకుంటే ఛాలెంజెస్ ఎదురవ్వకుండా హ్యాపీగా ఫంక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు? క్యాటరర్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ పారామీటర్స్ నేను ఏమంటానంటే సాధ్యమైనంత తొందరగా చేసుకోవడం బెటరు. ఇంకోటేందంటే ఫంక్షన్స్‌లో వచ్చేటప్పుడు మనం అరేంజ్ చేసిన డెకరేషన్ చూస్తారు. మనం అరేంజ్ చేసినటువంటి చూస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఫుడ్ యొక్క క్వాలిటీ, ఫుడ్ గురించే మాట్లాడుకుంటారు. కాబట్టి బెటర్ క్యాటరర్‌ని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు సాధ్యమైనంత తొందరగా సెలెక్ట్ చేసుకోవడం మంచిదని నా సలహా. మినిమమ్ డిపెండింగ్ ఆన్ ఫంక్షన్. ఇప్పుడు బర్త్‌డే ఫంక్షన్ ఉంది. ఇక్కడ బర్త్‌డే పార్టీ డేట్ కంపల్సరీ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి మినిమమ్ ఒక 10-15 డేస్ బెటర్ ముందు సెలెక్ట్ చేసుకోవడం బెటర్. లాస్ట్ బిట్ వరకు వచ్చి రేపు బర్త్‌డే ఉంది, ఈరోజు ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి, క్యాటరర్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్ క్యాటరర్ దొరకకపోవచ్చు. దొరికిన రేట్ విషయంలో కూడా కాస్త ₹10 ఎక్కువనే పడే అవకాశం ఉంటుంది దగ్గరకు వచ్చిన తర్వాత. మన ఆప్షన్స్ ఉండవు అప్పుడు. టోటల్ కస్టమర్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే వెండర్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సాధ్యమైన తొందరగా ఒక మ్యారేజ్ అనుకోండి, మినిమమ్ ఒక 2 నెలల ముందు బుక్ చేసుకోవడం అనేది మంచిదే నా ఉద్దేశం. అలాగే సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలామంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ ఇచ్చే సజెషన్ బట్టి మెనూస్ చేంజ్ చేస్తూ ఉండే అవకాశం ఉండిద్ది. అట్లా చేస్తే పర్వాలేదంటారా, చేయకుండా ఉండటం బెటరా, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి? తప్పకుండా చేస్తారంటే ఫ్రెండ్ ఒక ఫ్యామిలీలో ఒక అతను ఏదైనా ఫంక్షన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా పక్కన బామ్మర్ది ఉంటాడు, ఇక్కడ బావగారు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో ఒకటి సజెస్ట్ చేయాలి కంపల్సరీగా. ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి కంపల్సరీ సజెషన్ చేస్తారు. ఆ సజెషన్ కూడా మేము స్వీకరిస్తాం. మేము పార్టీ మాట్లాడేటప్పుడు మెనూ మాట్లాడేటప్పుడు ఇంట్లో నలుగురు 4 అభిప్రాయాలు ఉంటాయి. ఒకరొకటి చెప్తారు, ఒకరొకటి చెప్తారు. వాళ్ళందరి అభిప్రాయాలను తీసుకొని మెనూ ఫైనలైజ్ చేస్తాం. ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ మినిట్‌లో కూడా సజెషన్ చెప్తారు. చెప్పినప్పుడు కూడా దాన్ని చేస్తూనే ఉంటాం. ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఇవాళ రేపు ఏమైందంటే ఒకరు ఫంక్షన్ చేసేటప్పుడు ఇంకొకరు కంపల్సరీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది కంపల్సరీ అవుతారు వాళ్ళు. కొంతమంది బెటర్‌గా ఇన్వాల్వ్‌మెంట్ అవుతారు. కొంతమంది చెడగొట్టడానికి కూడా వచ్చేస్తారు. ఈ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అలా ఉంటాయి. అలా ఉంటాయి. ఫ్యామిలీ డిఫరెన్సెస్ ఉంటాయి కదండీ. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రెండ్లీగానే ఉంటారు. పాసిబిలిటీ ఉన్నంత వరకు చేయడానికే ప్రయత్నం చేస్తారు. మ్యాక్స్ పాజిబిలిటీ అందరినీ సాటిస్ఫై చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఫుడ్‌లో యాక్చువల్‌గా 100% ఎవరు ఇవ్వలేరు వాస్తవం చెప్పాలంటే. బెటర్ టు బెటర్ 85%, 90% ఇచ్చినా కూడా 100% ఇచ్చినట్టే లెక్క. అయితే మేజర్‌గా ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్ అంటే ఫస్ట్ హైజీన్, నెక్స్ట్ టేస్ట్, ఆ తర్వాత సర్వీస్, హాస్పిటాలిటీ. సో ఈ 3 ప్రాపర్‌గా ఉండటానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లేకపోతే మీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి సార్? మేమైతే టైమింగ్ విషయంలో ఏంటంటే ఫస్ట్ ఫుడ్ క్వాలిటీ, నెక్స్ట్ టైమింగ్. క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నేను మా మాస్టర్స్‌కే వదిలేస్తాను. వాళ్ళు దానిలో ఎంత వాడాలి, ఏం వాడాలి అనే దాంతో పాటు ఫస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉండడానికి నేను ట్రై చేస్తాను. మా మాస్టర్స్ హ్యాపీగా ఉంటేనే వాళ్ళు కరెక్ట్ ఫుడ్ ఇస్తారు. దానికి కారణం ఏంటంటే ఫుడ్ అనేది ఏంటంటే చేసేవాడు హ్యాపీగా చేస్తే ఫుడ్ కరెక్ట్ అవుట్‌పుట్ వస్తదని నేను నమ్ముతాను వాస్తవంగా. ఇంట్లో అమ్మ చేసే అన్నం, పప్పు ఎందుకు టేస్టీగా ఉంటదంటే వాళ్ళు ఇష్టంగా చేస్తారు. మన పిల్లలు తినాలి, మంచిగా తినాలనే ఉద్దేశంగా చేస్తారు వాళ్ళు. అదేవిధంగా మా మాస్టర్ కూడా తను హ్యాపీగా తను వంట చేస్తేనే అది కరెక్ట్‌గా వస్తుందని నేను నమ్ముతాను. కాబట్టి మా మాస్టర్స్‌కి నేను వాళ్ళు హ్యాపీగా ఉండడానికి చేస్తాను క్వాలిటీ విషయంలో. ట్రాన్స్‌పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కరెక్ట్ టయానికి 11 గంటలకు బయలుదేరాలి ఫుడ్ అంటే 11 గంటలకు బయలుదేరాలి. ఒక ఐటెమ్ రెడీ కాకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ ఐటెమ్స్ ఉన్నాయి లేదనేది వచ్చిన గెస్ట్‌లకు తెలియదు. హోస్ట్‌కి ఏందంటే కరెక్ట్ టయానికి 12 గంటలకు అక్కడ కనపడితేనే తను హ్యాపీగా ఉంటాడు. లేదా లేట్ అయిన కొద్దీ కొంచెం టెన్షన్ పడతా అవకాశం ఉంటాడు. ఇది ఆటోమేటిక్ ఫుడ్ స్టార్ట్ అయిపోయేసరికి రిమైనింగ్ ఒక ఐటెమ్ ఏదైనా తయారు కాని ఐటెమ్ కూడా మేము మళ్ళీ తర్వాత ఏదో రకంగా ఫాలో చేసి ఓలా, ఊబర్ అక్కడ ఇవాళ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి.
వాటిని రెండోది టైం, క్వాలిటీ అండ్ టైం, ఈ రెండు ఉంటే కనుక ఆటోమేటిక్గా ఫుడ్ మనం సక్సెస్ఫుల్గా చేసినట్టే. సో అయితే ఇప్పుడు వెంగళాస్ క్యాటరర్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి సార్? ఏదైనా కొత్త మెనూస్ ఆఫర్ చేస్తున్నారా, లేదా ఏదైనా కొత్త ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారా? నెక్స్ట్ లెవెల్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? కంపల్సరీ మెనూస్ అన్ని కంపల్సరీ చేంజ్ చేస్తూనే ఉండండి ఎప్పటికెప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు లేని సింపుల్ ఉన్న ఐటమ్స్ ఇప్పుడు మోమోస్ అని చెప్పేసి స్టార్టర్స్కి వచ్చేసరికి మోమోస్, ఇప్పుడు స్వీట్స్కి వచ్చేసరికి ఇప్పుడు కొత్త రకం ఇవాళ ఇప్పుడు న్యాచురల్ స్వీట్స్ వాడతాం, షుగర్ వేయొద్దు అంటారు, ఓన్లీ బెల్లంతోనే చేయాలనే స్వీట్స్ అంటున్నారు. కొంత మల్టీగ్రెయిన్, ఇప్పుడు ఇదో వడ అనేది, ఇప్పుడు మసాలా వడ అనేది వచ్చిన మినపవడతో చేస్తారు. ఇప్పుడు మల్టీగ్రెయిన్ చాలా మంది ఇష్టపడుతున్నారు, మల్టీగ్రెయిన్ వాడుతున్నాం. న్యాచురల్ వాడుతున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ కూడా ఎక్కువ న్యాచురల్ ఆర్గానిక్కే ఇస్తారు. ఇప్పుడు మేము కొన్ని వాటికి ఆర్గానిక్ కూడా వాడుతున్నాం. కొన్ని మేజర్ మ్యారేజెస్ ఉన్నాయి కదండి, ఆర్గానిక్ కూడా వాడుతున్నాం. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఫ్యూచర్ అంటే మేము ఇస్తున్నటువంటి ఇప్పుడు క్వాంటిటీస్ 10 మంది నుంచి 10,000 మంది కూడా ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు వీటిని ఇంకా బెటర్గా, ఇంకా బెటర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కానీ వాళ్ళకు టెంట్ హౌస్, ఇప్పుడు వాళ్ళే టెంట్ హౌస్ కస్టమరే చూస్తున్నారు. ఇప్పుడు టెంట్ హౌసెస్ కూడా ఫ్యూచర్ రాబోయే రోజుల్లో వాళ్ళకి కస్టమర్ జస్ట్ రావాలి, ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయే విధంగా టెంట్ హౌస్ కూడా మేమే ప్రొవైడ్ చేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. అయితే కొన్ని సీజనల్గా కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి, అలాగే లోకలైజేషన్లో కొన్ని స్పెషల్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏపీ నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, ఇప్పుడు నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని స్పెషల్ ఉంటాయి. అలాగే సమ్మర్లో ఒక మెనూ డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా కొన్ని ఐటమ్స్. సో అలాంటి చేంజెస్ ఉంటాయా సార్? డెఫినెట్గా ఉంటాయండి. మేము జనరల్గా సమ్మర్ సీజన్లో వచ్చేసి ఇప్పుడు వెల్కమ్ డ్రింక్ వచ్చి ఆంపన్న అని చెప్పేసి, అది అంటే చల్లదనం ఆంపన్న అని చెప్పేసి, మామిడికాయలు, పచ్చి మామిడికాయలు, బెల్లము, దాన్ని బాయిల్ చేసేసి దాన్ని చేస్తారు. అది ఆంపన్న అని చెప్పేసి. జనరల్గా చాలామందికి తెలియదు ఇది. మేము కొంతమంది కస్టమర్స్కి వాళ్ళు అంటే కస్టమర్ యొక్క డిపెండ్స్ బట్టి మేము సజెస్ట్ చేస్తున్నాం. అలా సీజనల్గా కూడా ఇస్తాం ఫుడ్ అట్లేదు. సో మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు, అలాగే ఎలా అప్రోచ్ అవ్వచ్చు? ఎవరైనా అప్రోచ్ అవ్వండి. గూగుల్లో ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వెంగళాస్ క్యాటరర్స్ అని కొట్టాల్సిన పని లేదు. క్యాటరర్స్ నియర్ మీ అని కొట్టిన, క్యాటరర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టిన, క్యాటరర్స్ ఇన్ కూకట్పల్లి కొట్టినా కూడా మాది ఫస్ట్ పేజీలోనే వస్తుంది వెంగళాస్ క్యాటరర్స్ అని చెప్పేసి. మా కిచెన్ వచ్చేసి కూకట్పల్లిలో ఉంటుంది. నా నంబరు తెలిసే ఉంటుంది మీకు, 9392436309. నా పేరు ఎల్లా సుబ్బారెడ్డి. మా ఎగ్జిక్యూటివ్ సంగీతం ఉన్నారు, వారి నెంబర్ కూడా మా వెబ్సైట్లోనే. అదేవిధంగా మీకు జస్డేల్లో మాకు లిస్టింగ్ అని, సులేఖలో లిస్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ విధంగా అప్రోచ్ కావచ్చు. నా సలహా ఒకటే అండి, కస్టమర్స్కి మంచి క్యాటరర్ను ఎంచుకోవడం, వచ్చిన గెస్ట్లకి మంచి ఫుడ్ పెట్టి పంపించడం అనేది వాళ్ళ యొక్క అంబిషన్. దానికి ఏంటంటే కస్టమర్స్ క్యాటరర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకసారి వాళ్ళ కిచెన్ విజిట్ చేసి వాళ్ళ యొక్క ఫుడ్ టేస్ట్ చేసి క్యాటరింగ్ తీసుకోవడం అనేది బెటర్ అవుట్పుట్ వస్తుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఫుడ్ సర్వీసెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఎలా మంచి టేస్టీ హైజీన్ ఫుడ్ గెస్ట్లకు అందించాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ బిజినెస్ విత్ బీటీవీ.